వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను స్వప్నని. తెలుగు హీరోయిన్స్ మనకి తెలుగు అమ్మాయిలు రారా అని అనుకుంటున్న టైంలో ఒక ఫ్రెష్ అలా ఒక ప్రవాహం లాగా మన ఇండస్ట్రీకి వచ్చిన అందరికీ సుపరిచిత నటి లయ తెలుగుతనం, చక్కటి భాష, అలాగే మంచి హావభావాలు, చాలా డీసెంట్ క్యారెక్టర్స్తో తన మార్క్ వేసి ఒక్కసారిగా పెళ్లి చేసుకుని మాయమైపోయింది అనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ నౌ షీఈస్ విజిటింగ్ ఇండియా. లయ జీవితంలో ఏం జరుగుతోంది అండ్ అలాగే మధ్యలో ఏం జరిగింది, బిజీగా ఉండే ఈ ఐటీ ఇంజనీర్కి లైఫ్ ఎలా ఉంది మాట్లాడబోతున్నావు. లయ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇప్పటికీ తెలుగు హీరోయిన్, తెలుగు అమ్మాయి అంటే లయ గుర్తొస్తుంది. ఆ మార్క్ అలాగే ఉంది కదా? ఉందనుకుంటానండి. అవును. మీ సినిమాలు ఈ మధ్య చూసుకున్నారా? ఈ మధ్యన ప్రేమించు ప్రతిసారి వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటాము. మిస్సమ్మ చూసుకుంటాను, సో స్వయంవరం చూసుకుంటాను. స్వయంవరం, వాట్ ఎ మూవీ. సో అలా టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు అలా ఒక రివైండ్ అంటే మనం సాంగ్స్, ఆడియో, వీడియో సాంగ్స్ చూసుకుంటాను. సో అలా. సో హౌస్ లైఫ్ లయ? లైఫ్ ఇస్ గుడ్ అండి, హ్యాపీ అండ్ గోయింగ్ స్మూత్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓన్లీ థింగ్ ఇస్ నేను మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను. ఐ మిస్ దెమ్ అంతే. మిస్ దెమ్ అలాట్. కనిపించిపోతుంది దిగులు, చిన్న పాప దిగులు వచ్చేసింది మొహంలో, కళ్ళలో. అందుకని చాలా రోజులు అయిపోతుంది. ఫ్యామిలీ మొత్తంతో రావాలనుకుంటాను ఇప్పుడు. అదేమో ఇప్పుడు పెద్ద క్లాస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా పిల్లలు ఇప్పుడు అవడం లేదు. సో అమ్మ వాళ్ళ మీద దిగులు, ఇక్కడికి వచ్చారు లయ. ఎంతకాలం ఉండడానికి వచ్చారు ఇండియా? 4 వారాలు అండి. ఆల్రెడీ 2 వారాలు అయిపోయింది. ఒక్కరే వచ్చారు? ఒక్కరే వచ్చారు. మీ వారు? వాళ్ళందరితో పెట్టుకుంటే అవడం లేదు. ఎందుకు, లీవ్ దొరకదా? అంటే అందరికీ ఒకటే టైం కుదరట్లేదు. పిల్లలకేమో ఏదో ఒకటి యాక్టివిటీస్ ఉంటాయి, లేకపోతే నాకేమో వర్క్. అదే టైంలో వేరే వాళ్ళు తీసుకుంటే ఆఫ్ నాకు దొరకదు. మా హస్బెండ్కి ఇంకో డాక్టర్స్ అందరూ ఉంటే అప్పుడు ఆయనకి ఆఫ్ దొరుకుతుంది. అలా అందరికీ ఒకేసారి దొరకడం లేదు. సో ఎలా అనిపించింది ఇండియా వచ్చి ఈసారి? మరి చాలా మారిపోయింది. హైదరాబాద్ ఇస్ లైక్ ఎంత మారిపోయిందో అసలు. న్యూయార్క్ ఎందుకు పనికిరాదు. అవునా? అమ్మయ్య, అమెరికాలో ఉంటున్న వాళ్ళు మాట అంటే చాలా ఫుల్ ఖుషి అయిపోతాను నేను. ఐ లవ్ హైదరాబాద్ టు. అది ఎంతంటే ఫ్లైఓవర్స్లో వెళ్తుంటే ఆ స్కై స్క్రేపర్స్ అవుతాయి. అసలు భలే ఉంది. మా లాస్ ఏంజలస్ డౌన్ టౌన్ అవుతాయి అసలు వేస్ట్. పాత బిల్డింగ్లు 4-5 ఉంటాయి. అంటే దే గుడ్, అలా కాదు కానీ, బట్ 4-5 ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఒకళ్ళ మించి ఒకళ్ళు మంచిగా కడుతున్నారు. నేను ఎప్పుడు ఒక ఫిలాసఫీ అనిపిస్తుంది, కొద్దో గొప్ప బతకడానికి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి డబ్బులు ఉంటే ఇండియా ఆల్వేస్ బెటర్. అవును. నో డౌట్ ఇండియా అదనమాట. నో డౌట్. కొంచెం గుడ్ డీసెంట్ మనీ చేస్తే ఇక్కడ అసలు కంఫర్ట్, అసలు ఎవ్రీథింగ్. ఫుడ్, ఐ మిస్ ఫుడ్. అవునా? ఏమేమి మిస్ అయిపోతారు అక్కడ చెప్పండి. ఏది మన ఇండియన్ ఫుడ్. నాకు ఇండియన్ ఫుడే ఇష్టము. ఈ థాయ్ అవన్నీ ఏవో తింటాను కానీ ఐ జస్ట్ చాయిస్ లేక తెలిసిపోతాను ఎంత మిస్. ఐ లైక్ స్ట్రీట్ సైడ్ పానీపూరి అండ్ నిమ్మకాయ సోడా. అది నిమ్మకాయ సోడా స్మాల్ థింగ్. ఐ నో వద్దు తాగొద్దు అంటారు కానీ అమ్మో ఐ లవ్ ఇట్ సో మచ్. అలా తాగేసి కొంచెం గొంతుపోయిందేమో మీకు. అందుకని పోలేదు. నాకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టుంది కొంచెం. అవన్నీ ఉంటాయి కొద్దిగా అక్కడి నుంచి వచ్చినప్పుడు. అది అంటే నాకు ఇండియాలో ఇదివరకు ఉన్నప్పుడు కూడా షూటింగ్స్ చేసేటప్పుడు వెన్ వి డాన్స్ అండ్ ఆల్, అది బట్టి అంతా లేస్తుంది కదా, అప్పుడు కూడా దగ్గు బాగా ఉంది. డ్రై కాఫ్ ఎక్కువ ఉంది. అది పోదు, జిడ్డు పోదు. కరెక్ట్. బట్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ టు, వీఆర్ ఆల్ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. హ్యాపీ. ఇప్పుడు మీరు ఐటీ ఇంజనీర్గా ఏంటి, ఫుల్ టైం వర్కా? ఫుల్ టైం అండి. నేను 2011 నుంచి వర్క్ స్టార్ట్ చేశాను పిఎల్ఎంలో. దెన్ అది నేను సత్యంకి పనిచేసేదాన్ని ఫర్ జీఈ. క్లయింట్ వచ్చి జీఈ చేసిన తర్వాత మళ్ళీ ఒక 4 years గ్యాప్ తీసుకున్నాను. 2017 నుంచి తీసుకున్న తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాను.
ఇది బాగుంది, ఇది కతుకుతోంది ఐటీ ఇంజనీర్ అంటే. సో డాన్స్ స్కూల్ పెట్టిన తర్వాత చాలా స్వింగ్లో అసలు భలే నడుస్తూ ఉంది. అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, చాలా చాలా కాంపిటీషన్స్, చాలా షోస్, అసలు బ్యాక్ టు బ్యాక్ అసలు గ్యాప్ లేకుండా భలే ఉంది. కోవిడ్ హిట్ రాగానే మళ్ళీ అంటే ఎవ్రీ వన్ వి కాంట్ మీట్. సో ఇప్పుడు న్యూ వేస్ వెతుక్కోవాల్సి వచ్చింది. సో ఆన్లైన్ క్లాసెస్ చేసాం. ఆన్లైన్ క్లాసెస్ చేసినా కూడా అదేంటంటే కోఆర్డినేషన్, ఇట్స్ అ గ్రూప్ డాన్స్ అన్నప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి. ఆన్లైన్లో కోఆర్డినేషన్ ఉండదు. దే విల్ లర్న్ ఇండివిజువల్గా, దే విల్ లర్న్, కానీ అందరూ కలిపి చేయాలన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో వీ ట్రై టు డూ డిఫరెంట్ థింగ్స్ అనమాట. యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్, డాన్స్ వీడియోస్ చేయడము, లేకపోతే ఏదో సంథింగ్ టు కీప్ అస్ యాక్టివ్. అది అండ్ ఆ లాంగ్ వీడియోస్ ఏమో అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఫుల్ వీడియో చూడట్లేదని. ఇప్పుడు షార్ట్స్ కదా, నవ్ షార్ట్స్, అందుకని ఇంకా రీల్స్కి వెళ్ళిపోయాం. అది. సో బట్ ఆల్వేస్ వెరీ సర్ప్రైజింగ్, ఒక నటిగా ఉన్నప్పుడు అందులో మీరు బాగానే హ్యాపెనింగ్ టైంలోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆ ఖాళీ అనిపించుంటుంది కదా కొంతకాలం. అవునండి, అనిపిస్తుంది. అంటే సడన్గా ఏంటిది అంటే ఇట్స్ బిగ్ చేంజ్. అది ప్రిపేర్ అయ్యి తీసుకున్న డెసిషన్, కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నేను ఇప్పుడు ఏంటి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఓకే ఐఎమ్ హోమ్ మేకర్ అయి ఉండొచ్చు, ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్, బట్ అది ఒకటే చేయడం నాకు అలా ఒకటే చేయాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సంథింగ్. అదే అది మిస్ అయిపోతారు అక్కడ. ఎస్, అది ఏంటి, నౌ ఐ హ్యావ్ టు ఫిగర్ దట్ అవుట్. సో of course you have to figure it out, and just because you're financially comfortable ఆ సాటిస్ఫాక్షన్ అయితే రాదు కదా. రాదు అంటే ఏదో పని చేసేది డబ్బుల కోసం ఒక్కటే కాదు కదా. అలా అవుతే దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ టు డూ. అలా కాదు, వి వాంట్ టు బీ యాక్టివ్, బిజీ and do and make a mark in the public space also. అందులో మీలాంటి వారు of course అవును. యాక్చువల్లీ ఏ ఇయర్లో అయింది మీ పెళ్ళి? 2006 నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ వాట్ 18 years? 16 years. పిల్లలకి ఎంత ఏజ్ లేయా? 14. మా అమ్మాయికి 14 అండ్ మా అబ్బాయికి 12. హీ లుక్స్ లైక్ అన్ 8-year-old, కానీ హీఈస్ వెరీ స్కినీ అండ్ స్మాల్. సో వాడు చిన్నగా ఉంటాడు. అమ్మాయి 14. అమ్మాయి మీ చిన్న చెల్లెల్లో ఉంటుందేమో. మీరే 14 కంటే కొంచెం ఒక 4-5 అటు ఇటుగా కనిపిస్తారు. 18 or 19. అంటే ఇప్పుడు ఈ ఫేజ్లో అలాగే ఉండొచ్చు, ఇంకొక 5 ఏళ్ళు దాటితే తేడా వస్తుంది. ఐఎమ్ థింకింగ్. సో ఫర్ నౌ కొంచెం అలాగే ఉంది. సో పిల్లలు అక్కడ పుట్టారు. అండ్ ఎలా ఉంటారు మీ వారు? ఈజీ అంటే అరేంజ్డే కదా మీ పెళ్ళి? మంచి డాక్టరు, అందులో అమెరికాలో డాక్టర్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ సెటిల్డ్ ప్రొఫెషన్స్ అని తెలుసు. ఎవ్రీబడి నోస్. సో మీరు నచ్చారా చూడగానే అప్పుడు? నేనా అండి, నన్ను చూసినప్పుడు ఆయన చూసినప్పుడు మీకు నచ్చారా? కొంచెం లేట్గా అడుగుతున్నాను కానీ క్యాజువల్గా ట్రైంగ్ టు అండర్స్టాండ్. అంటే వెన్ యూ హ్యావ్ ఆల్ సెట్ లైఫ్, ఒక వ్యక్తితో ఇవన్నీ వదులుకుని మీరు వెళ్ళారంటే ఏదో ఒక సెన్సిబిలిటీనో లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళని చెప్పిన మాటలో ఏదో ఒకటి పనిచేసి ఉండాలి. లేదండి, అంటే నాకేమనిపించిందంటే ఆ పర్సన్ ఎవరినైతే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, నీ మీట్ అయినప్పుడు నాకు కావాల్సిన కంఫర్ట్ మొత్తం, నాకు ఏమవుతే సెక్యూర్డ్గా అనిపిస్తుందో, నాకు ఏమవుతే ఒక ఎక్కడ నాకు ఇదేంటి ఇలా, ఇదేదో ఇలా అని ఎప్పుడు అనిపించలేదు. ఇన్సెక్యూర్గా కానీ ఇది కానీ అనిపించలేదు. బికాస్ నేను ఆర్టిస్ట్ని, ఆయన అర్థం చేసుకోవాలి దట్ మై లైఫ్ స్టైల్ వాజ్ డిఫరెంట్ బిఫోర్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను, కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది. ఇవన్నీ తెలుసుకోగలిగి అడ్జస్ట్ అయ్యే నేచర్, కొంచెం మనకి టైం ఇచ్చి మనల్ని రిస్ట్రిక్ట్ చేసేయకుండా. అవును, ఎప్పుడు రిస్ట్రిక్షన్ దేంట్లోనూ పెట్టలేదు. సో రిస్ట్రిక్ట్ చేసేయకుండా మనల్ని అంటే మన రెస్పాన్సిబిలిటీ అన్నీ చేస్తుంటే రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారు? సో ఇలాంటి పాజిటివ్ థింగ్స్ చాలా చూసాను. బ్రాడ్ మైండెడ్గా ఉండడము. రెస్పాన్సిబిలిటీ అంతా చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ మనం ఒక మదర్గా చేయాల్సినవన్నీ చేసామనుకోండి, దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎందుకు ప్రాబ్లం ఉండాలి? కరెక్ట్, ఉండదు కదా. ఇప్పుడు నేను నా రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేసి, పిల్లల్ని పక్కన పెట్టేసి, అప్పుడు నేను ఇవన్నీ చేసి తిరుగుతూ ఉన్నాను అనుకోండి, అప్పుడు
దెన్ హీ కెన్ క్వశ్చన్ మీ. కానీ ఇట్స్ అ టైమ్ బీయింగ్ బికాస్ ఇట్స్ అ ప్రాజెక్ట్, ఎక్కడికో అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాను అందుకని వెళ్ళి చేశాను అన్నప్పుడు దెన్ వీల్ టాక్ అండ్ అడ్జస్ట్. రైట్. ఓకే నేను ఇన్ని రోజులు వెళ్తున్నావా, ఓకే ఐ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, యూ గో. అలా అది. సో బట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ ఆయన కెరియర్కి, బికాజ్ ఆయన చాలా బిజీ డాక్టర్ కాబట్టి. కెరియర్ ఆయనది, హీస్ ద నంబర్ 1 డాక్టర్ ఇన్ దట్ ఏరియా. అబ్బో ఫుల్. హీస్ వెరీ దిస్ థింగ్. ఆయన హీస్ బిజీ బట్ హీల్ నెవర్ షో దట్. ఆయన చూస్తే డాక్టర్ లాగానే అనిపించారు. హీల్ కమ్ అండ్ బీ లైక్ ఓకే వచ్చేసాను నేను, ఇస్ దర్ ఎనీ ప్లాన్, ఏదైనా రీల్ తీయాలా, ఏదైనా ఫొటోస్ షూట్ ఉందా, హీల్ ఆస్క్ మీ. ఓ లేదా, ఓకే అయితే రిలాక్స్ అయిపోవచ్చా, ఓకే అంటే హీఈస్ సో ఇన్వాల్వ్డ్. నేను చేసేది కూడా ఆయనకి ఇంపార్టెంటే, పిల్లలు చేసేది కూడా ఇంపార్టెంటే. పిల్లలు నాకు పలానా మూవీకి వెళ్ళాలని ఉందంటే తీసుకెళ్తారు వెంటనే. సో అలా. సో అంటే హీఈస్ వెరీ నైస్ అండి. అందుకనే ఇట్ ఇస్ నాట్ అ టఫ్ డెసిషన్ ఫర్ మీ. సో ఇట్ వాస్ ఈజీ ఫర్ యూ టు మేక్ దట్ చాయిస్. ఎస్. కానీ మా వరకు, ప్రేక్షకుల వరకు ఎలా ఉంటుందంటే, అమెరికాలో అందరికీ తెలిసిన విషయం ఒకటి, నేను కూడా అక్కడ కొంతకాలం ఉండొచ్చాను కాబట్టి అయినో, ఎంత సెటిల్డ్గా వెల్ ఆఫ్గా ఉన్నా మన గిన్నెలు మనమే కడుక్కోవాలి. కరెక్టా కాదా? అంతే కదా, అది అందరికీ తెలిసిందే. కొత్త ఏం లేదు. యాక్చువల్లీ యు నో వాట్ స్వప్న, మేము దిగాను ఫ్లైట్, దాని కస్టమ్స్ దగ్గర నించున్నాను. అండ్ దెన్ వాళ్ళు ఫింగర్ ప్రింటింగ్కి పెట్టమంటే ఫింగర్ ప్రింటింగ్కి పెడుతున్నాను, అదేమో డ్రైగా ఉంది నా హ్యాండ్స్. సో ఫింగర్ ప్రింటింగ్ సరిగా క్యాప్చర్ చేయట్లేదు. అది ఇదంతా 2006లో. ఇది ఇప్పుడు జస్ట్ నేను 2 weeks బ్యాక్ వచ్చాను కదా అప్పుడు. దెన్ అతను అన్నాడు, ఓ మీది డ్రైగా ఉన్నాయి, శానిటైజర్ వేసుకోండి అన్నారు. వేసుకుని మళ్ళీ పెడితే చాలాసేపు అలా కుస్తీ పడిన తర్వాత ఫైనల్లీ 15 minutes తర్వాత అది అయిన తర్వాత అతను, ఎందుకు మీ హ్యాండ్స్ అంత డ్రైగా ఉన్నాయి అన్న. ఏమో అండి డ్రైగా ఉంటాయి నా హ్యాండ్స్ అంటే. ఏంటి అక్కడ గిన్నెలు బాగా తోముతారా మీరు నడుతున్నారు? హౌ డు యు నో? కానీ గ్లౌజ్ వేసుకుని తోముతాను, అది వేరే విషయం. ఎంత కేర్ తీసుకున్నా అంటే సో అంత మరి కూర్చొని ఉండలేం కదా. ఇంటి పని అన్నప్పుడు యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ, అండ్ మన ఇల్లు అన్నప్పుడు ఉంటుంది. బట్ అంటే ఐఎమ్ జస్ట్ థింకింగ్ అలౌట్, బికాస్ డాన్స్ ముద్రలు పెట్టి మంచి హీరోయిన్గా నెయిల్ పాలిష్ వేయి, ఇంకా పెడిక్యూర్ చేయి, ఆ ప్లేస్ నుంచి మనం ఎంత ఇష్టపడి వెళ్ళినా, యూ వెంట్ టు అ ప్లేస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ వర్క్, ఫిజికల్ వర్క్. ప్రాబబ్లీ ఇంత పబ్లిక్ అప్లాజ్ ఉండదు అక్కడ ఆ స్పేస్లో. ఇంటికి మీరు పరిమితం అయిపోతారు, అందరూ చేసేస్తున్నారు, మనం అయ్యో ఆగిపోయాం అనే ఫీలింగ్ ఉంటుంది. వీటన్నిటిని ఎలా డీల్ చేస్తారు లయ? ఇట్స్ డిఫికల్ట్ అండి. ఇట్స్ బిగినింగ్లో చాలా డిఫికల్ట్గా ఉండేది, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. తర్వాత ఒక రకంగా నాకు ఆ ఇండిపెండెంట్గా ఉండడం ఎంజాయ్ చేస్తున్నా. అంటే నేను నా పనులు నేనే చేసుకోవడం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు మా డ్రైవర్ రాలేదు, టైంకి రాలేదు అంటే నేను అరవక్కర్లేదు. కరెక్ట్. అలాంటి లేదు, నేనే డ్రైవ్ చేసుకున్న థింగ్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటివన్నీ అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. కానీ అలాంటి ఇండిపెండెంట్గా ఉండే ఇది కూడా చాలా నచ్చింది నాకు. తెలుగు వారందరూ ఖుషి అయిపోతారు మిమ్మల్ని చూసి, సంతోషపడిపోతుంటారా? పడతారు. గుర్తుపడతారా గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు? కొంతమంది, ఎక్కువ మంది గుర్తుపట్టరు. పెద్ద అంటే చూస్తారు అంటే ఎక్స్పెక్ట్ చేయరు అనుకుంటాను. పెద్ద ఎవరో ఇండియన్స్ అని అనుకునే లోపల వెళ్ళిపోతాము. సో పెద్ద గుర్తుపట్టరు. కానీ ఫంక్షన్లకు అన్నీ వెళ్తే, మన లోకల్ ఈవెంట్స్కి అన్నీ వెళ్తే అవును అప్పుడు గుర్తుపడతారు. ఏమంటారు గుర్తుపట్టి? లాయ గారు మీరా, ఎంత మారిపోయారు, ఇది అది ఏదో అంటారు. అలా ఎలా మారిపోయారని? మారిపోయానంటే మరి ఏమో నాకు ఇది డౌట్ యాక్చువల్లీ. మారిపోయానంటే ఏంటని నాతో చెప్తారు చాలాసార్లు. మీకేం అనిపించట్లేదా? మీరు ఇంచుమించు అలాగే ఉన్నారు నాకైతే. కొంచెం అంటే అదే కొంచెం దగ్గు ఉందని కొంచెం సోబర్గా సాఫ్ట్గా ఉన్నారు తప్ప, లేకపోతే అప్పుడు కూడా అలాగే ఉన్నారు. అదే బట్ TV9లో ఉన్నప్పుడు నేను చూశాను కదా, అది కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే, అబద్ధాలు చెప్పను, అందులో కెమెరా ఉంది కాబట్టి కొంచెం కళ్ళలో దిగులు కనిపిస్తుంది. ఇద్దరు మీ వారినైనా మిస్ అవుతున్నారు పిల్లలనైనా, లేదా అమ్మ వాళ్ళని మిస్ అయిన దిగులంతా ఇప్పుడు బయటకు వస్తుంది. కానీ అదేం కాదు, ఐ థింక్ ఐఎమ్ లిటిల్ సిక్, అంతకంటే ఏం లేదు, తప్ప ఇంకేం లేదు. బట్ అదర్వైజ్ ఐ మీన్ లయా సిటీకి వచ్చారనగానే ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ. అది సో అలా కొనసాగిస్తూ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్. నంబర్ IT ఇంజనీర్గా బోర్ కదా పని? అంటే రోజు చేసేదే చేయాలంటే బోరే.
బికాజ్ మీరేంటి డెవలపింగ్లో ఉన్నారా, టెస్టింగ్లో? డెవలపింగ్లో లేదు, అంటే అప్లికేషన్ మెయింటెనెన్స్ టు హోల్ థింగ్. బట్ యూ స్టడీడ్ ఆల్ ఆఫ్ దట్ ఇక్కడ, అక్కడ చదివారా? ఇక్కడ ఎంసీఏ చేశాను. అంటే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి బికాజ్ అటెండెన్స్ ఇవ్వలేదు. సో దెన్ ఇగ్నోలో బీసీఏ చేసా, తర్వాత ఎంసీఏ చేసా. ఎంసీఏ కూడా 2006లోనే అయింది. నా పెళ్ళి ముందు జస్ట్ 2-3 వీక్స్ ముందే నా ఫైనల్ ఎగ్జామ్ అయింది ఎంసీఏ కూడా. బట్ ఎంసీఏతో మంచి అయితే ప్లేస్మెంట్ అయితే వచ్చింది. అంటే ఇట్ టుక్ టైం, ఎందుకంటే గ్యాప్ తీసేసుకున్నాను. వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతే బెటర్, కాకపోతే నేను కొంచెం గ్యాప్ తీసుకుని 2 కిడ్స్ పుట్టిన తర్వాత జాయిన్ అయ్యాను. సో వాళ్ళు అడుగుంటారు, వాట్ వర్ యూ డూయింగ్ బిఫోర్? ఐ వాజ్ అన్ యాక్ట్రెస్, ఐ యూస్ టు హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ అని చెప్పారా ఇంటర్వ్యూలో? ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈ కొత్త జాబ్లో, కొత్త కంపెనీలో జోబీ ఏవియేషన్లో పనిచేస్తాను నేను. అక్కడ వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూ చెప్పండి అని ఒకటి ఇస్తే, అప్పుడు ఐఎమ్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా అండ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ మెనీ టాలీవుడ్ మూవీస్ అని రాశాను అనమాట. అదేమో వాళ్ళు హైలైట్ చేసి పిన్ పెట్టి అందరికీ అంటే బ్రాడ్కాస్ట్ చేశారనమాట హోల్ కంపెనీకి. సో అందరూ వాళ్ళెవరో హాఫ్ కాదు అసలు, వాళ్ళెవరో మన టీం మెంబర్స్ తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు కదా. వాళ్ళందరూ కూడా జనరల్గా అందరూ వచ్చి, ఓ కంగ్రాచులేషన్స్, నౌ యూఆర్ వర్కింగ్ విత్ అన్ యాక్ట్రెస్, వీ హ్యావ్ అన్ యాక్ట్రెస్ ఇన్ అవర్ కంపెనీ అనుకుంటూ వాళ్ళు దే సెండ్ మెసేజెస్ అండ్ ఆల్. సో బాగుంటుంది, దే ఆర్ ఆల్ కూల్. యా నో, ఇట్స్ అ టఫ్ థింగ్ బికాజ్ నేను ఆల్వేస్ అంటే ఎంత లేదన్నా కూడా అంత ఎనర్జీ ఉన్నప్పుడు మనం బేసిక్గా ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ మనకి చేయాలి కాబట్టి కొన్ని అంటే మనం ఇష్టపడి ఒప్పించుకుని చేసుకుంటాం, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్, అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్, ఇంకా ఎంత పొటెన్షియల్ మిగిలిపోయిందో. అవునవును, ఈ ఇయర్స్ని నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ తక్కువ అని కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ చాయిస్ అండ్ ప్రయారిటీ. ఆ క్వశ్చన్ ప్రతి వాళ్ళకే వస్తుంది, మీ ప్లేస్లో ఉన్న వాళ్ళకి. నేను మీ ప్లేస్లో ఉన్న అలాగే వచ్చేది. సో ఎప్పుడైనా ఆలోచిస్తుంటారా డీప్గా అది? అంటే ఎక్కువ ఆలోచించలేదు, అంటే అప్పుడప్పుడు వస్తుంది. అంటే మనం ఉండుంటే ఫిల్మ్ ఫీల్డ్లో ఉండుంటే ఆ సినిమా చేసి ఉండేవాళ్ళమేమో. మిస్ అయ్యారా? సినిమాలో మిస్ అవ్వమని కాదు, సారీ ఐ కట్ యువర్ ఫ్లో, చెప్పండి. నో అది మిస్ అవుతామని కాదు, అంటే ఉంటే చాయిస్లో నేను కూడా ఉంటానేమో ఈ క్యారెక్టర్కి అని అనిపించేది. అలా ఉండుంటే ఈ సినిమాకి ఆఫర్ వచ్చి ఉంటే నేను చేసి ఉండదేమో, అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా, నేను లేకపోతే ఛాన్సెస్ లేవు. సో అలా అనిపించేది అంతే. బట్ ఏం లేదు, ఎవరు చేసినా ఐఎమ్ స్టిల్ హ్యాపీ, ఐ ఎంజాయ్ ద మూవీ అన్నీ ఉంది. కానీ మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇది నేను చేస్తుంటే బాగుండేదేమో అని. మనం లేం కదా, ఇంకేం చేస్తాము, మరి ఏం చేయలేము కదా అనుకునేదాన్ని మళ్ళీ. సో పెళ్ళికి ముందు మీ వారు ఎవరైనా చెప్పారా, యువర్ బిజీ యాక్టర్ కదా, మరి ఇది వదులుకొని వస్తున్నావు, నువ్వు యాక్ట్ చేయకూడదు, లేదు కొన్నేళ్ళాక చేయొచ్చు, ఇలా ఏమైనా మాట్లాడుకున్నారా? లేదు అదేం చెప్పలేదు. యాక్చువల్లీ మానేమని అయితే ఏమి చెప్పలేదు ఎప్పుడు, ఇది చేయకూడదు అదేం చేయొచ్చు అని. వీ విల్ డిస్కస్ యాజ్ ఇట్ కమ్స్, అంతే ఎవ్రీ టైమ్. ఈవెన్ నౌ, ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఏమైపోతుందో ఎవరు చెప్పలేరు, నాకు కూడా తెలీదు. సో ఏమవుతుందంటే ఒక ఆపర్చునిటీ వచ్చేదాన్ని బట్టి దానికి లాజిస్టిక్స్గా ఏమున్నాయి, మా సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇప్పుడు మా అమ్మాయి 10th వెళ్ళి షీస్ ఇన్ హై స్కూల్ నౌ. సో ఏంటి ప్రయారిటీస్ ఏంటి అలా క్యాలిక్యులేట్ చేసుకుని చేయగలను. కానీ ముందే ఒక క్యాలిక్యులేటెడ్గా ఒక ప్లానింగ్ పెట్టుకుని, పలానా టైం నుంచి ఈ టైం వరకు ఓకే, ఈ టైం నుంచి ఈ టైం వరకు నాట్ ఓకే అని చెప్పే, ఇది ర్యాండమ్గా మారిపోతుంది. సో దాట్స్ ఆల్ ఇట్ ఇస్. అందుకని అలా ఏం అనుకోలేదు, ఇది చేయకూడదు చెయ్యాలి అలా ఏం అనుకోలేదు. బట్ ఏమైపోయిందంటే హీరోయిన్గా చేయలేం కదా, చెయ్యొచ్చు కానీ చెయ్యొచ్చు, అది నా ఫీలింగ్. బట్ ఐ డోంట్ నో డైరెక్టర్స్ వాళ్ళందరూ అలాగే ఫీల్ అవుతారో లేదో తెలియదు మనకి. సో ఏదైనా కానీ ఆర్టిస్ట్కి యు ఆర్ నౌ రెడీ టు యాక్ట్. వెల్ ఐ వాంట్ టు, మంచి రోల్ వస్తే డెఫినెట్లీ చేయాలి. మంచి రోల్ వస్తే చేస్తాను. అంటే ఐ విల్ స్టిల్ స్టే ఇన్ ది US
వచ్చినప్పుడు Projects చేసి చేసుకుంటే వెళ్ళడం. అది దాన్ని బట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే ఒకవేళ అండ్ హౌ డు ఐ డివైడ్ మై టైం అలాంటివన్నీ యాజ్ ఇట్ కమ్స్. కాజోల్ మొన్నటి దాకా ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు అవును గ్రోన్ అప్ కిడ్స్ తోటి అండ్ ఆల్ ప్రామినెంట్ రోల్స్. మరి లయ ఎందుకు చేయకూడదు? అవునవును నేను కూడా చేయొచ్చండి. బికాస్ ఆ ఫుల్ఫిల్మెంట్ ఆ స్పేస్ వేరు కదా లయ. మాధురి దీక్షిత్ గారు చూడండి, ఐ రియలీ ఐ లుక్ అప్ టు హర్. నేను ఏమి చూసినా అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ తెలియకుండా ఆవిడ ఎవ్రీబడి కీప్ సేయింగ్ ఏంటి ఆవిడ డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు, మీరు కూడా డాక్టర్ పెళ్లి చేసుకున్నారా, ఆవిడ వచ్చేసారు ఇండియాకి మీరు వచ్చేస్తారా, ఇలా అంటే మరీ అలా అంత ఫాలో అవ్వం కానీ బట్ జస్ట్ చెప్తున్నా ఇట్ హ్యాపెనింగ్ లైక్ దట్ కోఇన్సిడెంట్లీ అలాగా అలా అవుతోంది అంతే తప్ప బట్ అవ్వట్లేదు. బట్ ఆవిడ చేసే రోల్స్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ అండ్ ఆవిడ మీకంటే బాగా పెద్దది కూడా, పెద్ద ఆవిడ కానీ చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆఫ్ కోర్స్ షీ కీప్స్ గ్లామర్ అలా ఉంది. గ్లామర్ ఫైనలీ వాట్ ఐ రియలైజ్ నౌ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ హౌ మచ్ యూ ఏజ్. ఇండియాలో కూడా లాట్ ఆఫ్ కొంచెం యాక్టర్స్ పిల్లలు పుట్టాక దే ఆర్ క్యారింగ్ దెమ్సెల్స్ విత్ సో మచ్ గ్రేస్. ఇంకా రాను ఇంకా అందంగా తయారవుతున్నారు. చాలా మంది చూస్తున్నాం మనం, ఫిట్ గా అవుతున్నారు, మొహం కూడా క్యూట్ గా వాళ్ళు దే ఆర్ ప్రెజెంటింగ్ దెమ్సెల్స్. కాబట్టి యా సో అండ్ మీరు కూడా లైక్ ఐ సెడ్ పెద్దగా మారలేదు. ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి మిమ్మల్ని అక్క అని పిలవచ్చు, కొన్ని రోజులు అయ్యాక మీరే అతన్ని అక్క అని పిలవాలి. అంటే పిల్లలు అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారని చెప్తున్నాను. అది యా. సో మీ వారి గురించి కొంచెం చెప్పరా, మాకు ఎప్పుడు కలవలేదు కాబట్టి. ఆయన డాక్టర్ అండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. అండ్ ఆయన ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో పుట్టారు కానీ 3 years బేబీగా ఉన్నప్పుడు యుఎస్ వెళ్ళిపోయారు. సో యుఎస్లోనే పెరిగినట్టు ఇంకా ఫుల్గా కంప్లీట్లీ అమెరికన్. కంప్లీట్లీ అమెరికన్ బట్ వెరీ వెరీ ఇండియన్ కూడాను. హీ ఈజ్ లైక్ మోర్ దాన్ మీ. వాళ్ళ అన్ని పద్ధతులు ఫాలో అవుతారు, అన్నీ చేస్తారు, క్వశ్చన్స్ అడగరు ఎందుకు చేయాలి వాట్. జనరలీ మనం యుఎస్ కిడ్స్ కానీ యుఎస్లో పెరిగిన పిల్లలు మనం చూస్తే వై షుడ్ ఐ డూ దిస్, వాట్ ఇస్ దిస్, ఇదేంటి అదేంటి అనే క్వశ్చనింగ్ ఉంటుంది. వై అనే క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు అండ్ దే విల్ ఆస్క్ ఫర్ ఆన్సర్స్. ఈయన అలా ఏం క్వశ్చన్ చేస్తారు, అన్నీ చేస్తారు. నేను చేస్తాను, నేను చేస్తే ఎంత ఇష్టమో నేను చేస్తే ఇంకా ఇవన్నీ తెచ్చేసేసి మామిడాకులు కావాలి కదా ఆయనకి తెలుసు, ఫస్ట్ తెచ్చేస్తారు. బికాస్ బ్యాక్ యార్డ్లోనే మామిడి చెట్టు ఉంది. సో తెచ్చేసేసి దీన్ని ఏంటి వాష్ చేయాలా అన్నీ ఇంకా అంటే నవ్ వి డన్ ఎన్నిసార్లు చేసాం కాబట్టి ఇప్పుడు నవ్ హీ నోస్ వాట్ ఆర్ ద లిస్ట్. ఓకే ఫ్లవర్స్ కావాలా, ఫ్రూట్స్ ఏంటి అవేనా, మళ్ళీ లాస్ట్ టైం తెచ్చినవేనా, మళ్ళీ వేరేవా అన్నీ అడుగుతారు. సో ఈ నోస్ కొబ్బరికాయలు 2 4 ఏంటి అని. సో ఇలా ఈ చాలా ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అందుకని అండ్ కింద కూర్చునే చేస్తారు పాపం. కింద కూర్చోవడం అలవాటు, పంచ కట్టుకోరు కానీ ఇండియన్ కుర్తా పైజామా వేసుకుని కూర్చుని పూజలు చేసేస్తారు. మీ వారు అక్కడ 3 ఏళ్ల వయసులో వెళ్ళిపోయినా కూడా చేస్తారు. అంటే మేము చేస్తాం కాబట్టి ఆయనంతటా ఆయన వెళ్ళి ఏమి దేవుడికి అలా అంతా చేయరు. పండగలప్పుడు పండగలప్పుడు ఫ్యామిలీ మొత్తం చేసుకుంటాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇట్స్ గర్ల్స్ థింగ్ కదా, అప్పుడు చేయరు. వినాయక చవితి అలాంటివి చేస్తారు. అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు నాకు హెల్ప్ కావాలన్నప్పుడు తెస్తారు, నీకు ఇది కావాలి తెస్తారు అంతే. ఆయన ఏం చేయరు, ఫోటోలు తీస్తారు, ప్రసాదాలన్నీ చేస్తాం కదా తింటారు అలా అన్నీ. అయితే లయ అక్కడ ఉండి నైవేద్యాలు చేసేస్తూ పూజలు చేసేస్తూ పండగలు. వంట బాగా వచ్చే లయ మీకు? నాకు వంట వెళ్ళినప్పుడు ఏం రాదు, ఇప్పుడు పర్వాలేదు. అంటే గ్రేట్గా చేస్తానని చెప్పను కానీ కొంచెం ఎంజాయ్ చేస్తాను అంతే. ఇట్స్ నాట్ లైక్ ఓ ఈ అమ్మాయి చాలా మంచి కుక్ అలా కాదు. ఆరి తేరిన లేకపోతే చక్రం తిప్పిన చేయి కాదు కాదు నల భీమ పాకం కాదు, చక్కగా డాన్స్ ముద్రలు పెట్టుకోక అంతే ఇలాగా అంతే. అవును. సో వంటలు ఏం చేస్తారు? కోవిడ్ టైంలో తెగ చేసేసాం మేము, ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా చేసేసాం. బూందీ లడ్డు అన్నాను ఏవేవో చేసేసాం. అంటే దొరకవు, బయటకు వెళ్ళలేము, చచ్చినట్టు చేసుకుంటాము. మడత కాజాగా కాదు, కొన్నిసార్లు డోనట్స్ ఏవో అన్నీ ఏదో ఒకటి చేసేసాము. చాలా అందరూ చేసినట్టున్నారు అప్పుడు. అవును, అంటే ఆ టైంలో అందరికీ ఒక అవకాశం అవసరం, 2 వచ్చాయి. అవును, బికాస్ బయట దొరకవు, బయటకు వెళ్ళలేము. మస్ట్ హావ్ బీన్ సో హార్డ్ కదా ఫర్ యూ ఆల్సో.
అమెరికాలో అందులో అంత భారీగా కుప్పలు తెప్పలు అలా రాలిపోతూ ఉంటే ప్రాణాలు. అవును కానీ మా హస్బెండ్ ఒక్కరోజు కూడా మానేలేదు, ఒకరోజు కూడా ఈజ్ నాట్ టేకెన్ ఆఫ్. దిగులు పడేవారు ఆ రోజుల్లో? టెన్షన్ ఉండేది నాకు, అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా, టెన్షన్ ఉండేది. అండ్ బట్ అలాగే వెళ్ళేవాళ్ళు, వచ్చి రాగానే వెంటనే క్లోత్స్ అక్కడే చేంజ్ ఆఫ్ క్లోత్స్ అక్కడ పెట్టుకునే వాళ్ళు పొద్దునే వెళ్ళే ముందర, రాగానే ఇలా తీసేసి షవర్ పడికెట్టి మళ్ళీ వేసుకున్నాకే ఇంటికి వచ్చేవారు లోపల. అంటే జస్ట్ ఇలా ఎంటర్ అవుతూనే ఒక బాత్రూమ్ ఉంది విత్ షవర్. సో ఈ యూస్ టు ఫినిష్ అంతా అవన్నీ చేసుకుని అప్పుడు వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చాక కూడా హీ స్కేర్డ్. పిల్లల్ని చూడాలంటే, మాట్లాడాలంటే మాతో ఎవరితోనో దూరంగానే మాట్లాడారు. అలా చాలా రోజులు అంటిల్ ద వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా టెన్షనే. ఐ నో. సో మీరు మీ పాత అసోసియేషన్స్, మీ కోస్టార్స్, మీ డైరెక్టర్స్తో టచ్లో ఉంటారా? అసలు పూర్తిగా టచ్ పోయిందా? అంటే నేను వాళ్ళు నంబర్స్ లేవు నా దగ్గర. అంటే నేను ఫోన్లు చేసి అలా ఆ టచ్లో అయితే లేను. కానీ ఎనీ టైమ్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్ ఐ కెన్ కాల్. ఐ నో వాళ్ళు నన్ను మాకు రిసీవ్ చేసుకొని మాట్లాడతారు. నేను ఎందుకు చేయనంటే వాళ్ళు దే ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్ ఎవ్రీ డే. ఇప్పుడు నేను కూర్చుని సోదే కదా, హలో ఎలా ఉన్నారు, బాగున్నారు, ఏం తిన్నారు, ఇదే కదా, మేము అక్కడ ఇలా ఉన్నాం, మీరు వస్తారా, ఎప్పుడు వస్తారు, ఇలా జనరల్ కామన్గా మాట్లాడేస్తాం. కానీ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది తప్ప ఏమో ఉండదు అని నేను ఎక్కువ చెయ్యను. అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరు మరి? అక్కడ నేను డాన్స్ స్కూల్ పెట్టినప్పుడు నా డాన్స్ స్టూడెంట్స్ అండ్ అడల్ట్స్కి కూడా ఒక క్లాస్ ఉండేది. డాన్స్ స్టూడెంట్సే ఇప్పుడు నా వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో వీఆర్ ఆల్ అంటే వాళ్ళు 2 hours అవే ఉంటారు, మా ఇంటి దగ్గర కూడా ఉండరు. దే ఆర్ 2 hours అవే. కానీ వీ మీట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీక్. ఎవరో ఒకళ్ళు కలుస్తాం. అండ్ కలిసినప్పుడు ఈ మధ్యన ఫోటోలు దిగడం మానేసి రీల్స్ చేస్తూ ఉన్నాం. బికాస్ మాకు కొత్త టైప్ ఆఫ్ యాక్టివిటీస్, ఫోటోల బదులు రీల్స్ అయిపోయాయి. హాబీ అండ్ ఆల్సో అక్కడికక్కడ మీకు రిజల్ట్ కనిపిస్తుంది కదా, వ్యూస్ కనిపిస్తాయి. అంటే ఇది కరెక్ట్, ఒక ట్రెండీ థింగ్ ఏదో యూర్ ఎంజాయింగ్ అంతే, అలా చేస్తాం. వాళ్ళు కూడా వెరీ ఎంతూసియాస్టిక్. నేను ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, మనం చేద్దాము అని బతిమాలాల్సిన అవసరం లేదు. వాళ్ళే వస్తారు, కమాన్ లెట్స్ డూ ఇట్, ఓకే అయితే చేసేద్దాం అనుకొని చాలా స్పోర్టివ్గా చేసేస్తారు అండ్ ఆల్ దాట్. సో అండ్ అది మాకు ఏమైపోతుందంటే మేము చాలా ఫన్ మాకు. ఏంటంటే వాళ్ళని వీళ్ళని ఏడిపించి, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఏదో ఒకటి అనుకుని ఏడిపించుకుని కొంచెం వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్స్టెడ్ ఆఫ్ కూర్చుని గాసిప్ చేసే బదులు. సో వీ ఫీల్ దట్ ఈస్ గుడ్. యాక్చువల్లీ అంటే రీల్స్ ఈ యాక్టివిటీ బిజీగా పెడితే మైండ్ కూడా హెల్తీగా బాగుంటుంది. బట్ లయా డబ్బులు బాగా ఖర్చు పెడతారా? నేను తక్కువే అండి. తక్కువేనా? నేను తక్కువే యాక్చువల్లీ. నా క్రెడిట్ కార్డ్ మీరు చూస్తే గ్యాస్కి అండ్ గ్రోసరీస్కి అండ్ కిడ్స్కి ఏమైనా పే చేయాలంటే అవి, ఎప్పుడైనా బట్టలు అది కూడా ఎక్కువ ఏమి ఉండదు. సో ఆల్రెడీ చాలా ఉంటాయి, ఏవో 1-2 అంతే. ఇంకా ఎసెన్షియల్స్ ఏముంటాయి అంతే కదా, మిగతావన్నీ ఆటోపేలో వెళ్ళిపోతాయి, అవన్నీ చేస్తాయి. ఇంకా వీటికే ఖర్చు పెడతా, మిగతావన్నీ ఈఎంఐలు అన్నీ ఆటోపేలో వెళ్ళిపోతాయి. సో వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఇంతే, నా ఖర్చు ఏముండదు యాక్చువల్లీ. మామూలుగా వర్కింగ్ వైఫ్కి ఇప్పుడు ఉండే రూల్ ఏంటంటే, నా డబ్బులు నావి, మీ డబ్బులు మనవి. కరెక్ట్. అదేనా మీరు మీ ఇంట్లో కూడా సిస్టమ్? యా అంతే కదా. అది వర్కింగ్ వైఫ్ అని అక్కర్లేదు, ఈవెన్ హోమ్ మేకర్ ఆల్సో ఇస్ లైక్ దట్. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్పెసిఫిక్లీ వర్కింగ్ అంటే మీకు ఇన్కమ్ వస్తుంది కదా, సో సగం బాధ్యత నీది కాంతం అని అనకుండా
నా డబ్బులు నావి, మీ డబ్బులు మనవి. కరెక్టే. అంతే. దిస్ హాఫ్ ఇస్ మైన్, ద అదర్ హాఫ్ ఇస్ ఆల్సో మైన్. అదే అలా అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ హాఫ్ అక్కడ ఏంటంటే ఇఫ్ యూ గెట్ డివోర్స్డ్ ఆర్ సెపరేటెడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఈక్వల్లీ డివైడెడ్ కదా. సో అందుకని హాఫ్ అని క్లెయిమ్ చేసిన, the other half is also mine, but I'm going to spend the other half first. అది కాబట్టి అలా సగం మంది. బట్ నో బై మే గాడ్ కీప్ యూ బోత్ టుగెదర్ ఫర్ లైఫ్ అండ్ ఫర్ మోర్ లైఫ్స్ టు కమ్. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్. అది జోక్ అంటే ఈక్వల్ రైట్ ఉంటుంది ప్రాపర్టీలో అని చెప్పడం. యా. సో అది అమ్మ వాళ్ళు కూడా దిగులు పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారు. వారానికి అక్కడ నేను బిగినింగ్లో ఎలా ఉండేదంటే వెన్ ఐ యూస్ టు బీ దేర్, ఎక్కువ ఫోన్లు చేసి మాట్లాడడం, రోజు 3 ఫోన్స్, ఏ వంట చేసిన రెసిపీ చెప్పడం, అలా ఉంటుంది కదా అందరికీ. ఉంటుంది, అవును. ఇప్పుడు అలాగే ఉంది, కానీ ఇప్పుడు కొంచెం అంటే రెసిపీలు వరకు అలా ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా, నేను చేస్తున్నా. ఇప్పుడు మా అమ్మగారు కూడా బిజీ ఉన్నారు. షీ స్టార్టెడ్ హర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ అట్ 65 years ఏజ్. తనే పాడుకొని, తనే డాన్స్ చేసి పాడతారు, పాడి డాన్స్లన్నీ చేసి, వీడియోలన్నీ రికార్డ్ చేసి షీల్ పుట్ ఇట్ ఆన్ హర్ యూట్యూబ్. అమ్మ ఏమేమి పాడతారు? క్లాసికల్. నేను అమ్మ పాట వినాలి యాక్చువల్లీ, బికాస్ నేను క్లాసికల్ పాడతాను కదా. అవునవును. మీ వీడియో కూడా చూసినట్టున్నాను ఒకటి, అది చాలా బాగుంది. మీరేం అలా చేయట్లేదా? ఇంకా పాడుతున్నాను, పాడడం ఆగదు. నాకేంటంటే ఇక్కడ హైదరాబాద్, ఇండియాలో ఉంటే బోర్డు చేయొచ్చులయ్యా, పాడొచ్చు, మంచి షోస్ చేయొచ్చు, మంచి కంటెంట్, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి న్యూస్లో ఉండొచ్చు. సో అందుకే పాడుతాను, కచేరీలు పాడతాను. వీడియో అంటే పాడిన తర్వాత యు మేడ్ ఎ వీడియో కదా, కొన్ని చేస్తానేవో. ఐ డోంట్ డు ఇట్. ప్లీజ్ చేయండి, ఇంకొంచెం చేద్దామా? సో గుడ్. అసలు ఎంత ప్రిటీ ఉన్నారు. నేను అసలు ఓ మై గాడ్. ఎందుకంటే నేను ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటే నాకు ఆ సూట్, అక్కడ కూర్చునే స్టూడియోలో మన ఫోటో ఓన్లీ రిమెంబర్ దట్. అక్కడ నుంచి చూస్తే ఎంత ఫ్రెష్నెస్, ఎంత హ్యాపీ అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. యూ షుడ్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఐ విల్ డియర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ వర్డ్స్. మన ఫోటో మొన్న దొరికింది నాకు. మనం బయట కూర్చుని మాట్లాడుతున్నాం, నేను ఆ TV9 సూట్లో ఉన్నాను, అండ్ మీరేమో పక్కన కూర్చుని యువర్ ఎక్స్ప్లెయినింగ్. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ క్వశ్చన్స్ ఉంటాను సంథింగ్. ఆ ఫోటోగ్రాఫ్ ఇప్పటికీ ఉంది ఫ్రమ్ బ్యాక్ దెన్ 15. I will look for it and give it to you. ఆల్మోస్ట్ 17 years ముందు. సో అందరు డైరెక్టర్స్ వర్క్ చేశారు కదా. అఫ్ కోర్స్ ఉడి కన్ను వదిలేనే. అవును. విశ్వనాథ్ గారి వార్త విన్నాక లయ, హౌ డిడ్ యూ రెస్పాండ్, రియాక్ట్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఎందుకంటే నేను యాక్ట్ చేశానని కాదు, నేను ఇదని కాదు, లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఇఫ్ ఐ టాక్ ఐ గెట్ ఎమోషనల్ ఆల్సో సమ్టైమ్స్. I'll try not to get emotional, but ఆయన ఏంటంటే సినిమా చేసిన ఆర్టిస్టులకే కాదు, ఫర్ నార్మల్ ఆడియన్స్కి కూడా హీస్ లైక్, అంటే ఆర్ట్స్ ఎస్పెషలీ పర్సూ చేసే వాళ్ళందరికీ ఈజ్ లైక్ అ గాడ్. ఆర్ట్ ఇప్పుడు ఇంత అందరూ డాన్సులు నేర్చుకుంటున్నారన్నా, అందరూ సంగీతం నేర్చుకుంటున్నారన్నా అంతా ఆయన వల్లే. నేను డాన్స్ నేర్చుకున్నానన్నా ఆయన వల్లే. ఆయన సినిమా స్వర్ణకమలం చూసే నేర్చుకున్నాను. అప్పటి వరకు నేర్చుకోలేదు. నేను చిన్నప్పుడు మా అమ్మ డాన్స్ క్లాస్కి పెడితే మంచం కింద దూరి నేర్చుకునేదాన్ని కాదు. మాస్టర్ గారు వెళ్ళిపోయే వరకు మంచం కింద దూరిపోయేదాన్ని. మా అమ్మ వెళ్ళి తీసుకురాలేదు, రమ్మంటే వచ్చేదాన్ని కాదు. ఆయన కాసేపు చూసి వెళ్ళిపోయేవారు. సో అలా తర్వాత ఇది ఐ థింక్ మేల్ టీచర్ దగ్గర నేర్చుకోవట్లేదు, ఫీమేల్ టీచర్ దగ్గర పెడతాను, అక్కడ పెడితే అక్కడ అంతే నేర్చుకోలే. సో మా అమ్మ ఇంకా గివ్ అప్ చేసేసింది, చాలా బాధపడిపోయింది. ఇంకా డాన్స్ రాదు దీనికి అనుకొని వదిలేసింది. అట్ ద ఏజ్ ఆఫ్ 10 ఈ సినిమా చూసిన తర్వాత నాకు రియలైజ్ అయింది, నాకు డాన్స్ అంటే ఎంత ఉంది అని. ఐ డోంట్ నో, ఐ గాట్ సో ఇన్ఫ్లుయెన్స్డ్ అట్ దట్ టైమ్. సో అట్ ఏజ్ ఆఫ్ 10 నేను వెళ్ళి మా అమ్మకి, పలానా మాస్టర్ గారు పలానా ఆ బిల్డింగ్ టెర్రస్ మీద నేర్పుతున్నారు, ఆ మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటాను, ప్లీజ్ సైన్ మీ అప్ అని చెప్పాను అనమాట. అప్పుడు మా అమ్మ గబ్బగబ్బా ఇంకా అసలు ఏం ఆలోచించలేదు, జస్ట్ వెళ్ళిపోయి సైన్ అప్ చేసేసింది. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ లర్నింగ్ డాన్స్ అండ్ ఐ కంటిన్యూడ్. కూచిపూడి ఫస్ట్ కూచిపూడి, తర్వాత భరతనాట్యం, బోత్ ఐ డెడ్ బోత్. సో ఆయన అలాంటి
అంటే మమ్మల్ని అలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మేము ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, ఇంకొకళ్ళు సంగీతంలో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళు సాహిత్యంలో ఇన్ఫ్లుయెన్స్ అవ్వి ఉండొచ్చు. ఎంత సటిల్గా ఎవరిని నొప్పించకుండా చెప్పేది ఆయన కాస్ట్ గురించి కానీ ఎన్నో ఎన్నో రకాలుగా హీ ఈస్ డన్ సో మెనీ థింగ్స్. ఆయన్ని గురించి ఒక మాట అనేవారు, ఎంత రాంగ్ అనిపించింది, ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. విశ్వనాథ్ గారి సినిమాలంటే దే ఆర్ బ్రాహ్మణికల్. నో నో కాదు, ఆయన యాదవుల గురి మీద అంతా అవునవును అన్ని లాట్ ఆఫ్ థింగ్స్. ఆయన ఐ కాంట్ రిమెంబర్ సప్తపది ఒకటి, తర్వాత గోవుళ్ళు ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఆయన అది ఎంత రాంగ్, అది అసలు అలా అవుతే అలా ఎందుకు పెడతారు? ఈజ్ నెవర్ లైక్ దట్. బ్రాహ్మిన్స్ కాబట్టి అని కాదు, వాళ్ళు టాలెంటెడ్ అవుతేనే తీసుకుంటారు, అలా ఏం లేదు. సో అండ్ ఆయన వేరే వేరే రకమైన మ్యూజిక్, వేరే రకమైన డాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అవును, అలా అని కించపరిచి ఇంకొకరిని అలా చేయరు. సో ఆయన లేకపోవడం అంటే బాధే, చాలా బాధే. మీకు అప్పట్లో ఎలా వచ్చింది ఇలా ఆపర్చునిటీ? అది చాలా లక్కీ, ఐ డోంట్ నో, నాకే డౌట్. బికాజ్ నేను ఫస్ట్ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆయన ఒకసారి చూడడానికి, ఆయన పక్కన సెట్లో ఎక్కడో షూట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ టైం నేను నాకు సంబంధం లేకుండా వేరే సెట్కి వెళ్ళి మీట్ అయింది ఆయన ఒక్కరినే. సో నాకు చెప్తే నేను ఐ వాంట్ టు సీ హిమ్ అని చెప్పి వెళ్ళి ఆయన్ని మీట్ అయ్యి ఆయన చాలాసేపు మాట్లాడారు మాతో. నేను చెప్పాను, సార్ మీ ఫ్యాన్ని, మీ వల్లనే, మీ సినిమా వల్లనే నేను డాన్స్ నేర్చుకున్నాను, మీరు మా కోసం ఒక సినిమా తీయండి, ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, ప్లీజ్ మాకు సినిమా తీయండి అని అంటే, ఇప్పుడు ఎవరు చూస్తున్నారమ్మా నా సినిమాలు, ఇప్పుడు ఎలా తీస్తాను అంటే, ఇంకా తీయలేను కదా, చూద్దాంలే అని అంత నవ్వేసి అనేసారు. కానీ అనుకున్న ఎంత అన్లకి, నేను రావడమే కష్టము, అలాంటిది వచ్చిన తర్వాత అలాంటి డైరెక్టర్ దగ్గర చేయలేకపోయాను. హూ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ లర్న్ డాన్స్ టుడే అని అనుకుని చాలా బాధపడినప్పుడు, ఇంకా ఆయన చేయట్లేదు కదా, ఇంకా వెన్ ఐ న్యూ ఆయన చేస్తున్నారు అని తెలియగానే ఎంతో ఎక్సైట్ అయ్యాను, చేస్తున్నారు అని. కానీ నేను ఉంటానని అనుకోలే. అది 2-3 days అయ్యాక నాకు కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి, ప్లీజ్ కమ్ టు ద ఆఫీస్ అని. అంతే, నాకు తెలీదు ఏముండో, చేస్తే ఓకే రమ్మన్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, ఏదన్నా అవని నేను ఇప్పుడు ఆయనకి గొడవ చేసేసి అయినా సరే ప్లీజ్ అని చెప్పు, ఏదో ఒకటి చేసి ఐ హ్యావ్ టు డూ గెట్ సమ్ రోల్ ఇన్ ఇట్ అని అనుకుని బయలుదేరితే, అండ్ ఐ కేమ్ టు నో అది నేను నా లీడ్ రోల్ నాకని. నేను అసలు షాక్ అవుతే, నేను ఎంత షాక్ అంటే, లీడ్ రోలా, నేను ఏదో చిన్న రోల్ అడుగుదాం అనుకుని, అంటే ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అంటే ఆయన సినిమాల్లో ఏ రోల్ అయినా చేయాలి అన్నంత ఇదండి. లీడ్ రోల్ అనగానే ఐ వాజ్ సో హ్యాపీ, బ్లెస్సింగ్ అంతే, సమ్వేర్. చాలా పెద్ద బ్లెస్సింగ్ విశ్వనాథ్ గారితో వర్క్ చేయడం. ఇప్పటికీ ఆయన సినిమాలు ఇష్టపడే వాళ్ళందరూ దిగులు పడిపోయారు, చాలా దిగాలు పడిపోయారు. చాలా చాలా బాగా. ఎలా స్ట్రిక్ట్ గా ఉండేవారా నీ ఎక్స్ప్రెషన్స్? మీరు కొంచెం టఫ్ క్యారెక్టర్ కదా. మేము చేయాలంటేనా లేదు, ఆయన చెప్పేది కరెక్ట్గా చెప్తారు, అలాగే చేయాలి. ఎందుకంటే అలాగే చేయాలంటే ఆయన అంత బాగా చెప్తారు. ఎగ్జాంపుల్ లైక్ సటిల్ చేంజెస్ ఉంటాయి. సో లైక్ యూనో ఏదో చేస్తూ ఉన్న తర్వాత ఈ సీన్లో ఏదో ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు మళ్ళీ సరేలే అది కూడా అంటే దానికి ఇప్పుడు నేను చెప్పే దానికి సంబంధం లేదు. సో హీ విల్ యాడ్ సంథింగ్ ఎల్స్ టు గివ్ ద న్యాచురాలిటీ, బ్లెండ్ ఇన్. అంటే మనం పని చేసుకుంటూ మాట్లాడినప్పుడు ఒకటే టాపిక్లో అలా 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 చెప్పేసుకుంటూ పోతే వెరీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో వెన్ వీ టాక్, ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంకేదో తీసుకొస్తాం మధ్యలో. సో అలా తీసుకొచ్చి చేసేటప్పుడు అది నేను ఆయన దగ్గరే చేశాను. అది ప్రతి స్మాల్ థింగ్స్ దగ్గర నుంచి అది నాకొక్కరికి కాదు, అందరి క్యారెక్టర్స్ అలాగే బిహేవ్ చేస్తాయి. బికాజ్ న్యాచురల్గా మనం అలాగే చేస్తాం కాబట్టి. సో ఐఎమ్ థింకింగ్ ఎంత రియల్ కదా ఇది. మనము ఏదైనా నించుని ఇలా డైలాగ్ చెప్పేస్తాం,
పోనీ కొంచెం యాక్ట్ చేస్తాం ఏదో చేస్తాం కానీ మధ్యలో వి డీవియేట్ టు సంథింగ్ ఎల్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ కంటిన్యూ అవర్ థింగ్. అది ఆయన దగ్గరే చూసా. అవును అవును. కానీ అది న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా చేస్తారు. సో అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఆయన ఏంటంటే మ్యూజిక్ థెరపీ మీద, ద సినిమా ఇస్ ఆన్ మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్ థెరపీ అనేది అంత నిజం. అవును, ఇట్స్ రియల్. అవును, ఐ బిలీవ్ ఇన్ ఇట్. నాకు మ్యూజిక్ కానీ డాన్స్ కానీ చూడంగానే ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ మూడ్ మ్యూజిక్ అంటే ఇప్పుడు స్వాత సాంగ్ వింటే ఐ గెట్ ఇన్ టు దట్ మూడ్. అండ్ అలా ఆ మూడ్ ఏది క్యారీ చేస్తుందో అది. కొన్నిసార్లు జస్ట్ మ్యూజిక్ వినేసేసి ఏడుపు వచ్చేస్తాయి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. మనం సినిమాలో యాక్టర్స్ కొంచెం అటు ఇటుగా చేసినా కూడా బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఏడుపు వచ్చేస్తుంది కూడా. సో అంత పవర్ ఉన్న మ్యూజిక్. సో మ్యూజిక్ థెరపీ మీద చేస్తుంటే లైక్ యా, ఐ అండర్స్టాండ్. ఆ న్యూఆన్సెస్ చెప్పించేవారు ఆయన. అవును. అండ్ ఇది చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నాను, అంటే ఇది ఏదో అంచనా. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు ఈ సినిమాకి? చాలా తక్కువే అండి. ఎందుకంటే అది కూడా అనేవారు, అంటే మనకి మంచి సినిమాల్లో యూ కాంట్ డిమాండ్. లేదు లేదు, చాలా తక్కువే. అండ్ యాక్చువల్లీ మేము అడగలేదేమి, అంటే వాట్ ఐ మీన్ ఇస్ వీ డి నాట్ ఎక్స్పెక్ట్ రావడమే ఒక అవకాశం. అక్కడి నుంచి ఏమి ఇస్తున్నారో వి జస్ట్ ఓకే వి టుక్ ఇట్ అంతే, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంతే. ఆయన దగ్గర డబ్బులు అంటే ఆయన సినిమాలో చేస్తూ మనం రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, మనం పెద్ద స్టార్స్ లాగా అండ్ ఫీలింగ్లో అది అందరిది అంటారు ఈ మాట కన్సిస్టెంట్. దట్స్ వై ఐ వాంటెడ్ టు ఆస్క్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ వాస్. వాళ్ళు ఏమి ఇచ్చారో అది వాళ్ళు ఎంత ఇస్తున్నారో కూడా మాకు తెలియదు ఫైనల్గా ఇచ్చేంత వరకు. సో దట్స్ ఇట్. మేము చేస్తున్నాం, యూ డిడ్ ఇట్. అంతే. ఇట్ వాస్ అ వెరీ స్పెసిఫిక్ ఒక జెమ్ లాంటిది మీ కెరియర్లో. చాలా చాలా. ఎన్ని సినిమాలు మొత్తం అయ్యాయి లెక్క పెట్టుకున్నారా మొత్తం? అప్రాక్సిమేట్లీ 50 to 60 ఫిల్మ్స్ ఉన్నాయి. తెలుగులో 40 ఉంటాయి అండ్ అదర్ లాంగ్వేజెస్ అన్నీ కలిపి కొన్ని రిలీజ్ అవ్వనివి అన్నీ కలిపితే అప్రాక్సిమేట్లీ 60 గెస్ట్ రోల్స్ ఇలాంటివి అన్నీ కలిపితే. కానీ అదే ఇప్పటికీ నాకు అదే క్వశ్చన్ మార్క్. 60 సినిమాల్లో వర్క్ చేసిన లయ, వెన్ దెర్ వాజ్ సో మచ్ డిమాండ్, షీ మేడ్ అ చాయిస్ టు సెటిల్ డౌన్ ఇన్ లైఫ్. యూ థింక్ యూ మేడ్ ద రైట్ డెసిషన్? I think I did. I think I have no regrets about that. Because నా ఏజ్ ఇస్ లెస్, 23. I could have waited. అందుకనే I could have waited and got married later. But కానీ నాకు I was not sure I will get the same kind of person. అంత మంచి పర్సన్ వస్తారు అని నాకు గ్యారంటీ లేదు. అదేనా, లేకపోతే ఇంట్లో ప్రెషర్ పడ్డారా కొంచెం? అయ్యో, ప్రెషర్ పెట్టలేదు. నో నాట్ అట్ ఆల్. మా ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ అస్సలు లేదు. ఎలాంటి వాటిలో అసలు ఉండదు. బికాజ్ ఇది ప్రెషర్తో చేసే పని కాదు. అదే. యా, సో ఇట్ జస్ట్ హ్యాపెండ్. మ్యాచ్ వచ్చిన తర్వాత చూసాం. వీ ఆల్సో థాట్ ఓకే లెట్స్ గివ్ ఇట్ అ ట్రై. అసలు అనే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే, బికాస్ అన్ని మ్యాచ్ సెటిల్ అవ్వాలంటే చాలా చూస్తాము అని చేస్తాము. సో ఇప్పుడప్పుడే అవ్వదు అన్న థాట్లో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశారు. అది కుదిరిపోయింది. దట్స్ అ ప్రాబ్లం. అంటే నో చెప్పడానికి రీజన్ లేదు. I didn't find any reason. So I understand. No. But of course, God bless your family. చాలా చక్కగా మీరు ఇద్దరు బుజ్జికొండలకి అమ్మగా అండ్ అక్కడే ఒక మంచి భార్యగా ఆ రోల్స్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఒకలా చూసుకుంటే అందరం ఏవో రకరకాల రోల్స్లో ఉంటాం లైఫ్లోనే. ఇదో రోలు అదో రోలు. కరెక్ట్. ఇది రోలు అది. అవును. వాళ్ళు రోజు కాల్ చేసి మామీ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని మాట్లాడుతుంటే. పిల్లల పేర్లు? శ్లోక, మా అమ్మాయి పేరు శ్లోక, మా అబ్బాయి పేరు వసంత్. వచన్. ఓ, శ్లోక వచన్. చాలా డీప్గా ఆలోచించి పెట్టాను. అంటే కొంచెం కొత్తగా ఉండాలి అండ్ శ్లోక కొంచెం ప్రాబ్లీ అందరికీ ఉందేమో నాకు తెలియదు, కానీ వచన్ మాత్రం నాకు తెలిసి చాలామంది, అంటే నేనైతే వినలేదు. సో అక్కడ ఏం పిలుస్తారు? స్లౌఖ అంటారా? స్లోక కరెక్ట్. యా, స్లో అని ఓ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి లయ? ఇంట్రెస్ట్ స్లోక డాన్స్ ఇష్టము దానికి. యాక్చువల్లీ దాని కాంపిటీషన్స్కి వెళ్ళడం ఇష్టం.
ఇప్పుడు అన్ఫార్చునేట్గా కోవిడ్ తర్వాత కాంపిటీషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది వెళ్తానంటుంది. అండ్ దానికి లా చేయాలని ఉందని అంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి. నువ్వు యాక్టింగ్ యాక్టింగ్ దానికి అసలు తెలియదు కూడా అదేంటో. ఒక సినిమా చేసింది అమర్ అక్బర్ ఆంథనీ అని, చిన్నప్పుడు ఇలియానా రోల్ చేసింది అందులో. ఇట్స్ అ గుడ్ అంటే గుడ్ లెంత్ ఫర్ ద కిడ్స్. మూవీ డిడ్ంట్ డూ వెల్ కానీ బట్ కిడ్స్ రోల్ చాలా బాగుంటుంది. సో అందులో షీ డిడ్ ఇట్. అది అయిపోయాక సో ఏంటంటే దానికి షై కొంచెం, వాళ్ళు వీళ్ళు ఏమంటారు ఇదేమంటారు అని ఆ షై ఉంది. అది పోతే చెయ్యొచ్చు అంటే, కానీ దానికి ఇంకా ఉంది మరి, ఇంకా షీస్ 14. బట్ ఐ డోంట్ నో, నాకేంటంటే ఒకటి చేస్తే బాగుంటుందేమో. మీలాగే అంటే డస్ షీ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఈస్థెటిక్ ఆర్టిస్టిక్? నో, నాట్ ఫర్. పోలికలు మీలాగే ఉంటుందా? చూడ్డానికా నాలాగే ఉంటుంది. నా కొంచెం నా బిహేవియరే సాఫ్ట్. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా. ఇదివరకు ఆ టైంలో మనం మరీ చాలా తక్కువ చాలా స్వీట్గా బుజ్జిగా ఉండేది గొంతు కూడా. ఆన్సర్ కూడా 1-2 లైన్. అవును, ఇప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా. సో అప్పుడు అది అంతే, ఎక్కువ మాట్లాడుతూ కొంచెం క్వైట్గా ఉంటుంది. హలో అని అందరితో మంచిగా ఉంటుంది కానీ బట్ అది ఎక్కువ మాట్లాడదు. సో కొంచెం నాలాగే షై అంతాను, మరి తెలీదు. మరి మీరే ఎందుకు ఈ టైంలో డైరెక్ట్గా యాక్టివ్గా ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని, అంటే వాళ్ళకి తెలియాలి కదా మీరు వచ్చేసారని, లేదు వస్తూ ఉంటారని, దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. హ్యావ్ యూ ట్రైడ్ కాంటాక్టింగ్ ఎనీబడి ప్రొడక్షన్ వాళ్ళని? లేదు, అదే అనుకుంటున్నాను. పిఆర్ ఇంపార్టెంట్ ఏమో. వీ డి నాట్ డూ ఆల్ దిస్ టైమ్. సో మేబీ బికాజ్ యాజ్ యూ నో ఓటీటీస్ పిచ్చిగా పికప్ అవుతున్నాయి ఇప్పుడు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా, అండ్ ఆల్ టాప్ స్టార్స్ కూడా దే ఆర్ వర్కింగ్ ఇన్ ఓటీటీ. సో మేబీ లయా విల్ ఫైండ్ హర్ న్యూ ఇంకొక బిగినింగ్ ఇక్కడ. కరెక్ట్, మేబీ ఐ హ్యావ్ టు డూ ద పిఆర్. అది అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. అండ్ నౌ ఐ నో దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చేయాలి. ఐ విల్ స్టార్ట్ సో దట్ పీపుల్ నో. కరెక్ట్, అట్లీస్ట్ దే హ్యావ్ టు నో దట్ ఐఎమ్ ఓకే, రెడీ ఫర్ ఇట్. లేటెస్ట్ చీరలు కొనుక్కున్నారా ఈసారి వచ్చి? ఎలాంటి చీరలు? ఎక్కువ పట్టువా? నేను ఎక్కువ పట్టే కొంటాను. ఫ్యాన్సీవి ఎవరైనా అంటే కొంచెం ఊరికేనే ఫ్యాన్సీ ఎక్కువ ఇష్టం లేదు నాకు యాక్చువల్లీ, నేను వేయను. కానీ అమెరికాలో చీరలు డ్రెస్సులు చూస్తాం ఇండియన్వి, మరీ అన్యాయం. చాలా పిచ్చి పిచ్చి దిక్కుమాలవన్నీ కూడా $300. అమ్మో చాలా ప్రైజెస్ ఉంటాయి అసలు. ఇంకా చాయిస్ లేదనుకోండి, ఇంకా కొనాల్సి వస్తుంది. లాస్ట్ మినిట్లో మనకి వస్తే వీ డోంట్ హ్యావ్ అ చాయిస్ అవుతే అప్పుడు కొనాల్సి వస్తుంది. కానీ మెయింటైన్ చేయాలయా మీరు, బికాస్ ఒక యాక్ట్రెస్ మీరు, అంటే ఒక టైంలో మంచి టాప్ హీరోయిన్లుగా ఉన్నారు. సో ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇంకా అనకూడదు, కానీ మంచి ఎప్పుడు బట్టలు వేసుకుని ఉండాలి, గ్లామర్ కనిపించాలి. అంటే ఇదివరకు నేను రిలాక్స్డ్, చాలా ఏళ్ళు రిలాక్స్ అయిపోయా. ఇంకా మనం చేయట్లే కదా. ఇప్పుడు నేను బాగా రెడీ అయ్యి అందంగా కనిపించి ఓ యాక్ట్రెస్లా ఉన్నా ఏంటి అని చాలా క్యాజువల్గా వెళ్ళిపోయేదాన్ని. ఎక్కువ ఎఫర్ట్ పెట్టేదాన్ని కాదు. సో రిలాక్స్ అయిపోయాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమైపోయిందంటే నాకు ఎంతూసియాస్టిక్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏం వేసుకున్నారు, వీళ్ళు మా ఫన్ కోసం ఇప్పుడు రైట్ వీ జస్ట్ థాట్ ఓకే మనం యూనో వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఇయర్స్ అంతే, ఎక్కువ టైం లేదు. అండ్ ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్. నౌ అగైన్ హ్యావ్ ఫన్. అంటే ఇప్పుడు మా పిల్లలు కూడా కొంచెం ఇండిపెండెంట్ అయ్యారు. వాళ్ళు ఇలా ఎత్తుకుని వాళ్ళు ఇలా లాగేసి వాళ్ళు నా చీర లాగేసి అని చేయకుండా ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవు. సో ఇప్పుడు నా అగైన్ మళ్ళీ ఓకే ఐ కెన్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ మై సెల్ఫ్ అని అనిపించింది. సో అలా ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి రెడీ అవుతాం. రోజు అంటే మళ్ళీ బోర్ కొడుతుంది. కరెక్ట్, దట్ ఇస్ ట్రూ. సో మొత్తానికి ఐఎమ్ రియలీ సో హ్యాపీ యువర్ హియర్. బట్ మీరు తెర మీద కనిపించి మళ్ళీ ఒక మెరుపులా మెరవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బిఫోర్ వి వైండ్ అప్ ఐ వాంట్ అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఫన్ ర్యాపిడ్ ఫైర్. ఐ విల్ ట్రై. ఐ థింక్ ఫాస్ట్గా అక్కర్లేదు, యూ కెన్ జస్ట్ టేక్ యూర్ టైమ్ అండ్ థింక్ అండ్ సే, బట్ బ్రీఫ్ క్లుప్తమైన ఆన్సర్స్ అనమాట. లయాస్ ఫేవరెట్ ఫుడ్?
ఇండియన్ ఫుడ్, ఓకే. ఇండియన్ ఫుడ్లో పులిహార. పులిహోర, ఓ వెరీ గుడ్. ఓకే, ఏం మారలేదు, తెలుగు పక్కా తెలుగు అమ్మాయి. మీ ఫేవరెట్ కలర్? I have lot of favorite colors now. Before it used to be pink. పింక్. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ కోస్టార్? Co-star all time, I have so many. Everybody is good. ఒక రెండు పేర్లు చెప్పండి పోనీ. ఒకటి శ్రీకాంత్ గారు, వేణు గారు, జగపతి బాబు గారు. జగపతి బాబు గారు, యా. ఓకే, మీ దాచుకున్న డబ్బుల్లోంచి మీరు ఏదైనా కొనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కొనుక్కుంటారు? నేను ఇప్పుడు చీర కొనుక్కుంటా. చీర, పట్టు చీర. ఓకే. అమ్మ చేసే వంటల్లో బెస్ట్? రసం. అవునా? ఐ జస్ట్ హ్యాడ్ దాట్ నౌ బికాజ్ నాకు థ్రోట్ కూడా బాగాలేదు. రసం, ఓ మా అమ్మ అలా ఇంకెవరు పెట్టలేరు. నాకు అదే రెసిపీ చెప్తుంది, అదే అన్నీ ఉంటాయి, అయినా నాకు అలా రాదు. అవే వేస్తాను. మా అమ్మకి నించుని అక్కడ వేయిస్తుంది కూడా, అయినా కూడా రాదు అలా. ఐ డోంట్ నో, అది అమ్మ చేతి స్పెషల్. అమ్మ చేతి మళ్ళీ అలా ఎంత చేసినా రాదు. మీ వారిని ఏమని పెట్టి పిలుస్తారు? శ్రీ. శ్రీ. ఏమండి అని అనరా? ఆ కాలం అయిపోయింది అంతే. హే శ్రీ మ్యాన్, యూ మ్యాన్ అంటారా? నో, శ్రీ. 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 ఫుల్ పేరు? శ్రీ గణేష్. శ్రీ గణేష్. సో శ్రీ బాన్ ఆన్ వినాయక చవితి రోజు పుట్టారు, అందుకని శ్రీ గణేష్. సో శ్రీ, నేను శ్రీ అని. ఓకే, ఆయనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? ఇట్ కెన్ బి ఆల్సో లుక్స్ ఆల్సో. వెరీ వెరీ పేషెంట్, వెరీ వెరీ పేషెంట్ అండ్ గివింగ్ లవ్. అంటే నేను ఒకటి అడిగితే పద్దిస్తారు. అమేజింగ్. ఆయనకు నచ్చిన మీ సినిమా? మిస్ అమ్మ. యాక్చువల్లీ చాలా క్యూట్ ఫిల్మ్ మిస్ అమ్మ. యా యా. ఇవిడ కూడా ఉన్నారు కదా, భూమిక? ఉన్నారు, అవును. ఆవిడదే మెయిన్ రోల్. బట్ మిస్ అమ్మ ఇస్, అంటే యు ఆల్సో హ్యాడ్ ఎ వెరీ ప్రామినెంట్ రోల్. వెరీ గుడ్. యా యా యా, ఇట్స్ నాట్ లెస్. ఏం లెస్, టైటిల్ రోల్, దట్స్ వాట్. టైటిల్ రోల్ కాబట్టి. బట్ అదర్వైజ్ అదే. ద మోస్ట్ సాడ్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్? when I had to leave India. అయ్యో, ఇది నేను పూర్తిగా ఫీల్ అవుతూ ఫీల్ బికాజ్ ఐ నో. ఎస్, ఇట్ ఈస్. కానీ కాన్షియస్గా అంటే ఆయనతో చూస్తే ఇవన్నీ ఇంకా నేను గివ్ అప్ చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు పిక్ హిమ్. ఐ అండర్స్టాండ్. నో ఐ అండర్స్టాండ్ యువర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఆల్ దట్. అది అవుతుంది, హోతాయి. మీరు the highest money you made in anything, whether it's IT or anything, what is the amount? Okay, ballpark. For month or year or project, per month, per year, whatever. IT lone I made more lot of money. Highest remuneration? Yeah. Pol double vachaya? Yeah. Highest monthly na salary. Ade ante meeku acting lo salary undadu kada, it was a project wise kada. For example, whatever 50 lakhs, 1 crore, whatever అలా చూసుకుంటే. మూవీస్లోనా ఐటీలోనా? మూవీస్ ఆర్ ఐటీ, వాట్ ఎవర్. ఐటీలో, రైట్. ఐటీలో ఐ మేడ్ లైక్ ఆల్మోస్ట్ $12,000 ఆఫ్టర్ ట్యాక్సెస్ పర్ మంత్. సూపర్ కదా, ఎంత షాపింగ్ చేసుకోవచ్చు. యా యా యా. సో అది దట్ ఈస్ ఓన్లీ ఇన్ మై రెగ్యులర్ సాలరీ. బట్ మనం మళ్ళీ ఇవన్నీ స్టాక్స్, ఆప్షన్స్, నో, యా, ఫేర్ ఎనఫ్, వాట్ ఎవర్.